శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. మేడం వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఇప్పుడు అమెండ్మెంట్ కి వచ్చింది కదా, సో దాని గురించి విశేషాలు చెప్తారా? ఇప్పుడు వక్ఫ్ బోర్డు అంటే ముస్లిం మతానికి సంబంధించిన ఒక ప్రత్యేక వాళ్ళ మతానికి సంబంధించిన ఒక చట్టం. ఓకే, అది ఒక బోర్డు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ బోర్డులో ఏంటి అంటే ఎవరైనా ముస్లిం మతం వాళ్ళు ఆ వక్ఫ్ బోర్డుకి స్థలాన్ని దానం ఇవ్వచ్చు. స్థలాన్ని గాని, పొలాన్ని గాని, డబ్బుల్ని గాని, అంటే స్థిర చరాస్తుల్ని దానం ఇవ్వచ్చు. ఒక్కసారి దానం ఇచ్చిన తర్వాత అవి డబ్బులు మళ్ళీ వెనక్కి, ఆ పొలాలు గాని డబ్బులు గాని, మనం మామూలుగా గిఫ్ట్ డీడ్లు ఏమైనా చేసాం అనుకోండి, గిఫ్ట్ డీడ్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా లేదు. గిఫ్ట్ డీడ్లు క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. ఈ వక్ఫ్ కి ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ అవ్వవు. అయితే వీళ్ళందరూ ఎందుకు ఇస్తారు అని అంటే, ఈ గిఫ్ట్ వక్ఫ్ బోర్డుకి ఎందుకు ఇస్తారు అంటే, పేద ముస్లింలకి ఈ డబ్బులు వాళ్ళ చదువు కోసము, వాళ్ళ ఉపాధి కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసము ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మన దేశంలో మూడో అత్యంత ధనవంతమైన బోర్డు ఇది. అంటే అంత ల్యాండ్ ఉంది వక్ఫ్ బోర్డు కింద. అయితే ఈ వక్ఫ్ బోర్డులో దానిలో ఒక ట్రిబ్యునల్ ఉంటది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక వివాదం వచ్చిందనుకోండి, ఒక భూమి గురించి, ఇది ప్రభుత్వ భూమి, వక్ఫ్ భూమి, ప్రైవేట్ భూమి అనేది వచ్చింది అనుకోండి, ఆ కేసు మామూలు కోర్టులో కన్నా ట్రిబ్యునల్లోనే వెళ్ళాలి అనేది ఒక రూల్ ఉంది. అయితే అది కరెక్ట్ కాదు, దీనివల్ల నష్టం జరుగుతుంది. అలాగే వక్ఫ్ బోర్డులో మెంబర్స్ కేవలం ముస్లిం వాళ్ళే ఎందుకు ఉండాలి, ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు కదా, ఇప్పటి వరకు దానిలో ఆ బోర్డులో స్త్రీలు లేరు, స్త్రీలు కూడా ఉండొచ్చు కదా, ఇట్లా రకరకాల సవరణలతోటి ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తయారైంది. ఇప్పుడు మామూలుగా ఆలోచిస్తే ఏంటి అంటే, మన రాజ్యాంగం ప్రకారం వక్ఫ్ ఏ మతానికైనా సరే ఒకరి మత విషయంలో రెండో వాళ్ళే జోక్యం చేసుకోకూడదు. అది వ్యక్తులైనా, ప్రభుత్వాలైనా, చట్టమైనా, కోర్టులైనా జోక్యం చేసుకోకూడదు అనేది మన రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా, అంతకుముందు రామ్ జన్మభూమి, బాబ్రీ మసీదు గొడవల దగ్గర నుంచి కూడా, ఇంకా వెనక్కి వెళితే ఎప్పుడు హిందూ ముస్లిం ఇది వచ్చినా గానీ ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన ఏంటి అంటే, అసలు ఈ ముస్లిమ్స్ మన దేశం వాళ్ళు కాదు, వేరే దేశం వాళ్ళు. ఈ వేరే దేశం వాళ్ళు మన దేశం వచ్చారు, మన దేశంలో ఎలా ఉంటారు, ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. సరే, ఎప్పటికప్పుడు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి, అవి సమసిపోతూ ఉంటాయి. అయితే ఈ వక్ఫ్ బోర్డు విషయంకి వచ్చేసరికి, అలాగే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా ఎన్ఆర్సి అనేది ఒకటి తీసుకొచ్చి, నేషనల్ రిజిస్ట్రీ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చి, ముస్లిమ్స్ అందరూ కూడా మీకు సంబంధించిన గుర్తింపు పత్రాలని ప్రభుత్వానికి సమర్పించాలి అని చెప్పి ఒక ఏదో తీసుకుని వచ్చారు. అది కోవిడ్ ముందు వచ్చింది. ముస్లిమ్స్ చాలా దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు, దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. అయితే వాళ్ళతో పాటు కొన్ని లౌకిక శక్తులు కూడా, ఇది మన భారతదేశం లౌకిక రాజ్యం, సెక్యులర్ కంట్రీ, ఇట్లా మీరు ఒక మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని వీళ్ళు మాట్లాడారు. సరే, ఇవన్నీ ఇలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు వక్ఫ్ బోర్డు మీద దగ్గరకు వచ్చింది బీజేపీ గవర్నమెంట్. ఈ వక్ఫ్ బోర్డులో వాళ్ళు చెప్పే ఇవే, ఇలా ట్రిబ్యునల్కే కాదు అధికారం, ఏదైనా ఒక భూమి వివాదంలో ఉంటే అది కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు, మామూలు కోర్టులో కూడా కేసు వేసుకోవచ్చు, కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్ లోనే వెయ్యాలి అనే రూల్ కరెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు ఆ బోర్డులో ముస్లిమేతరులు కూడా ఉండాలి, వేరే మతం వాళ్ళు, అలాగే మహిళలు కూడా ఉండాలి. ఇట్లాంటి సవరణలతోటి ఒక బిల్లును తయారు చేశారు. అయితే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏమంటారంటే, ఒక సెక్యులర్ పర్సన్ గా, మరి ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటి? సెక్యులర్ గా అంటే ఏ మతం ఆచరించుకోవాలంటే ఆ మతాన్ని ఆచరించుకునే స్వేచ్ఛ ఉంది, ఏ మతాన్ని ఆ మతం కాపాడుకునే హక్కు ఉంది అని చెప్తున్నప్పుడు, మీరెందుకు ఆ ముస్లిం పర్సనల్ లాలోకి వెళ్తున్నారు, ముస్లిం పర్సనల్ వక్ఫ్ చట్టంలోకి ఎందుకు వెళ్తున్నారు మీరు అని సహజంగా అలాంటి వాళ్ళు మాట్లాడతారు. అలాగే ఇంకోటి కూడా ఏం మాట్లాడతామంటే, ఇప్పుడు మీరు బాగుంది,
మీరు వక్ఫ్ దీంట్లో బోర్డులో ముస్లిమేతరులు ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి టీటీడీ బోర్డులో కూడా మరి అసలు వేరే మతస్థులు అక్కడ ఉద్యోగం చేయడానికి కూడా వీలు లేదంటారు కదా. మరి ఇప్పుడు టీటీడీ బోర్డులో కూడా అన్ని మతాల వాళ్ళని ఉద్యోగం చేయొచ్చా? ఆ బోర్డులో కూడా వేరే మతం వాళ్ళని పెట్టుకుంటారా? మరి దానికి ఒప్పుకుంటారా అని మాట్లాడతాం. అలాగే ఇప్పుడు హిందువులు ఉండాలి అన్నారు, మహిళలు కూడా ఉండాలి అన్నారు, వెరీ గుడ్, కాదనేది లేదు. కానీ మరి మీ దగ్గర హెచ్యుఎఫ్ అని హిందూ అవిభాజ్య కుటుంబం అనే ఒక వ్యవస్థ ఉంది హిందువుల్లో. అయితే దాంట్లో ఒక మహిళ ఎన్నటికీ కర్త కాలేదు. హెచ్యుఎఫ్ ని నిర్వహించడానికి మహిళ పనికిరాదు, పురుషుడే చెయ్యాలి. ఆ కుటుంబం మొత్తంలో పెద్ద వయసున్న పురుషుడే చెయ్యాలి. కానీ ఆ పురుషుడి కంటే పెద్ద వయసున్న స్త్రీ చేయడానికి పనికిరాదు, పురుషుడే చెయ్యాలి. మళ్ళీ పైగా స్త్రీకి హక్కులు ఉండవు దాంట్లో. వాళ్ళు ఏదైనా ఒక వితంతు ఉందనుకోండి ఆ కుటుంబంలో, వితంతు నోరు తెరిచి మాట్లాడడానికి వీల్లేదు. ఆ వితంతుకి ఏం అవసరమో ఆ కర్త చూసుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఒక కుటుంబంలో ఒక భర్త చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆమె హెచ్యుఎఫ్ మీద డిపెండ్ అయి ఉంటది. వాళ్ళు మంచోళ్ళు అయితే మంచిగా చూసుకుంటారు, వదిననో మరదలనో ఏదో చూసుకుంటారు. కానీ మరి ఇప్పుడు ఇట్లాంటప్పుడు చూసుకోవడానికి అవ్వదు కదా. అవును. మరి అసలు ఎందుకు మహిళ ఎందుకు కర్త కాకూడదు అని నేను మాట్లాడతా. మహిళ ఇప్పుడు అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నప్పుడు హెచ్యుఎఫ్ లో కర్త ఎందుకు కాలేదు అని మాట్లాడతా. మీరు ఒప్పుకుంటారా? దానిలో కూడా మార్పులు చేర్పులు చేస్తారా? చేయాలి కదా. అంటే ఇలా ఉందన్నమాట ఈ చట్టము. అంత బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నంత లాభాలు అయితే వచ్చేస్తాయని నేను అనను. కాకపోతే ఏదైనా భూమి వివాదం అయినప్పుడు, అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా వక్ఫ్ భూమా అనే వివాదం వచ్చినప్పుడు దానికి సంబంధించిన మౌలికంగా కావాల్సిన పేపర్లు అనేది ఉంటది. ఏ ఆస్తికైనా ఒక పేపర్ అనేది ఉంటది. వక్ఫ్ అయితే వక్ఫ్ పేపర్ ఉంటది, ప్రభుత్వం అయితే ప్రభుత్వం అని ఉంటది, ప్రైవేట్ అయితే ప్రైవేట్ భూమి ఉంటది. ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆ వివాదాన్ని బయట కూడా పరిష్కరించుకోవచ్చు అనేది ఒక్కటి చేసేసి దాన్ని, అంటే కేవలం ట్రిబ్యునలే కాదు మామూలు కోర్టులు కూడా ఆ మాత్రం హక్కు ఉంటది అనేది పెట్టుంటే బాగుండేది. కానీ వేరే మతం వాళ్ళని తీసుకెళ్లి ఆ బోర్డులో మెంబర్స్ చెయ్యాలి, కానీ మహిళలు ఉండాలి అని నిర్దేశించడం తప్పు కాదు నా ఉద్దేశంలో. ఇలా ఉంది. మరి ఇది ప్రస్తుతానికి పార్లమెంట్ లోను ఉభయ సభల్లోనూ ఇది మెజారిటీ వచ్చింది. బిల్లు అయితే పాస్ అయింది. రేపటి నుంచి విధి విధానాలు ఎలా ఉంటాయనేది చూడాలి.